ఈరోజు ఈ వీడియోలో భక్తులందరికీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ సెప్టెంబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు రిజిస్ట్రేషన్స్ ఎలా చేయాలో చెప్తా. నేను చెప్పినట్టు కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎలా చేయాలో చెప్తాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. అలాగే మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తా. జాయిన్ అయ్యి తిరుమల అప్డేట్స్ లైవ్గా ప్రతిరోజు తెలుసుకోగలరు. ఈరోజు మీ అందరికీ తెలుసు, జూన్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా సెప్టెంబర్ నెలకి సంబంధించి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ సేవా టికెట్లన్నీ కూడా మీకు ఓపెన్ చేశారు. మీరు ఏం చేస్తారంటే, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, ttdevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీరు మొబైల్ యాప్లో నుంచి అయినా ఈ రిజిస్ట్రేషన్లు అయితే మీరు చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ పైన టాప్లో లాగిన్ అని కనిపిస్తుంది. ఈ లాగిన్ దగ్గర మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి. అయితే గతంలో ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, 6 నెలల గ్యాప్ ఉంటేనే మీ మొబైల్ నెంబర్ అయినా, మీ ఆధార్ నెంబర్ అయినా, మీ ఈమెయిల్ ఐడి అయినా రిపీట్ అవ్వకూడదు. గ్యాప్ ఉండాలి సెలెక్ట్ అయిన వాళ్ళకి. కాబట్టి మీరు ఈ రిపీట్ కాకుండా ఉండేలాగా కొత్త నెంబర్ అయినా తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. లాగిన్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కొత్త మొబైల్ నెంబర్తో మీరు అంటే వేరే మొబైల్ నెంబర్తో ఎంటర్ అయితే ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఎంటర్ అయిపోయా, మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ పైన లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర మీకు క్లిక్ హియర్ అని ఉంది చూడండి. డైరెక్ట్ ఆర్జిత సేవలు ఇట్లా సుప్రభాతము, తోమాల ఫర్ సెప్టెంబర్ అని ఉంది కదా, ఈ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. చేశారా? ఇప్పుడు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. కనిపిస్తుందా? ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చదువుకోండి. మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. కింద ఇక్కడ టిక్ కొట్టండి. టిక్ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూడండి, పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. కనిపిస్తుంది కదా మీకు మొత్తం పేజు. ఇక్కడ మీరు చూడండి, క్లియర్గా జనరల్ డీటెయిల్స్, పిలిగ్రిమ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ జనరల్ డీటెయిల్స్ దగ్గర మీ నేము అంటే మొత్తం డేటా అంతా పైన మొత్తం క్లియర్గా ఎంటర్ చేయండి. లైక్ మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, మీ సిటీ, పిన్ కోడు అంతా క్లియర్గా, మీ పేరు, పిలిగ్రిమ్ డీటెయిల్స్లో మీ పేరు, మీ వయసు, ఇండియా వాళ్ళైతే ఆధార్ నెంబరు, ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ నెంబరు, ఫీమేల్ అయితే ఫీమేలు, మేల్ అయితే మేలు, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అంతా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీరు ఇక్కడే పిలిగ్రిమ్ డీటెయిల్స్ దగ్గర 2 పేర్లతో రిజిస్టర్ చేయండి. నేను చూపిస్తా. 2 పేర్లతో, నేను సింగిల్ పర్సన్తోనే చేసినాను. రూమ్ కావాలి అంటే ఖచ్చితంగా 2 పేర్లతో టికెట్ ఉండాలా. దయచేసి పిలిగ్రిమ్ డీటెయిల్స్ దగ్గర రూమ్ కావాలి, 2 రోజులు రూమ్ కావాలి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అంటే మీరు 2 వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సరేనా? చేసుకొని కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేశాక స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ అంతా సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన అంతా బాక్స్లో ఇమేజ్లు, అలాగే చక్కగా వాటి ధర ఎంతో అన్ని క్లియర్గా కనిపిస్తాయి. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ మెయిన్ ఇదేనండి, క్యాలెండరు. ఇక్కడ సెలెక్ట్ ఆల్ సేవా డేట్ ఇట్లా టాప్లో నీకు చూపిస్తా. ఈ టాప్లో సెలెక్ట్ చేయండి. అంతేగాని మేము సుప్రభాతమే పోతాం, లేదా ఈ తోమాలే చూస్తాం, అర్చనానే చూస్తాం, అష్టదళ పాద పద్మారాధనే చూస్తాం ఇట్లా పెట్టుకోవద్దండి. ఎందుకంటే సుప్రభాతం అన్ని రోజుల్లో ఉంటుంది. అదే ఈ తోమాల, అర్చన అనేది మీకు ఓన్లీ మంగళవారము, బుధవారమే ఉంటుంది. రోజుకి 10 టికెట్లే ఉంటాయి. అష్టదళ పాద పద్మారాధన వారానికి 1 రోజే ఉంటుంది. కాబట్టి మిగతా 3 సేవలు కూడా సుప్రభాతం మినహాయించి వారంలో 20, 30 కంటే ఎక్కువ అవకాశాలు లేవు. కాబట్టి మీరు ఏం చేయాలా, అన్ని సెలెక్ట్ ఆల్ సేవా డేట్ సెలెక్ట్ చేయాలా. అంతేగాని ఇండివిజువల్గా ఒకటి సెలెక్ట్ చేయొద్దు. ఓకేనా? అలాగే ఇక్కడ మీరు చూడండి, బ్రహ్మోత్సవం సమయాలకి సెప్టెంబర్ నెలకి సంబంధించి డేట్లన్నీ బ్లాక్ చేశారు. కాబట్టి ఈ 9 రోజులు మీరు ఎవరు కూడా రిజిస్టర్ చేసుకోలేరు. ఇది కామనే, సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు. మీరేం టెన్షన్ పడొద్దు, అందరికీ ఇలాగే స్క్రీన్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ అని కొట్టేయండి, ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఓకేనా? ఇంతేనండి, సింపుల్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి, సెలెక్ట్ ఆల్ సేవా డేట్లు అన్ని రోజులకు అన్ని సేవలు సెలెక్ట్ చేస్తే కనీసము 8,000 మందికి, కనీసం 7,500 మందికి సెప్టెంబర్లో అవకాశం ఉంటుంది.
ఓకేనా? 2 రోజులకి రూమ్ కావాలంటే ఇద్దరు పిలిగ్రిమ్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇవన్నీ చాలా తక్కువ ధర. సుప్రభాతం అయితే 120, తోమాల అర్చన అయితే 220, అష్టాదళ పాద పద్మరాధన అయితే 1250. ఇలా ట్రై చేయండి. అన్ని డేట్లు అన్ని సేవలకు సెలెక్ట్ చేయండి. అంతేగాని ఒక రోజు ఒక డేటు ఒక సేవ ఇట్లా చెయ్యొద్దు, ఛాన్సెస్ తగ్గిపోతాయి. సరేనా? మరి ఈ వీడియో మీకు అర్థమైందా? డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.